జరగాల్సినటువంటి చర్చ అని రామ్మోహన్ గారు అంటున్నారు. కేటీఆర్ కూడా అక్కడికి ప్రెస్ క్లబ్కి వెళ్ళటం ఇవన్నీ కాకుండా అక్కడ మాట్లాడాల్సిన అంశాలని చెప్తున్నారు. ప్రధానంగా అంటే కేటీఆర్ సవాలు స్వీకరించి వచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ రాలేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు కేటీఆర్. ఏమంటారు? ముందుగా అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం. మీకు ప్రేక్షకులకు నమస్కారం. నేను రామ్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి సలహాను నేను పాజిటివ్ గా స్వీకరిస్తున్నాను. అసెంబ్లీ సాక్షినే, ఎందుకంటే అసెంబ్లీ ఉన్నదే దానికోసం కదా, ప్రజల్ని మన అందరినీ అక్కడికి పంపిస్తూ ప్రజా సమస్యలను చర్చించడానికి ఒక సరైన ప్రజాస్వామిక వేదిక ఏదైతే ఉందో అది అసెంబ్లీనే చర్చ జరగాలి. దాంట్లో నాకు కానీ మా పార్టీలో కానీ ఏం పెద్ద అభ్యంతరం లేవు. వారి మాటను మేము మన్నిస్తున్నాం. తప్పనిసరిగా అసెంబ్లీ సెక్షన్గానే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. రెండోది వారు ఒక శ్వేతపత్రం విడుదల చేయమని అన్నారు. దానికి కూడా మేము సిద్ధమే. ఇప్పటిదాకా మేము ఏం చేసినాం, ఎక్కడ దాకా చేసినాం, ఏమేమి చెప్పినాము, ఏమేమి చేసినాము. ఎందుకంటే చెప్పినవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మా మేనిఫెస్టోలో ఉన్నాయి. సరే, మీరు 420 అని పేరు పెడతారా, 530 అని పేరు పెడతారా, సరే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేదు. కానీ సో హామీలు ఇచ్చిన మాట వాస్తవం, మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం. వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు గత 1.5 year నుంచి కొనసాగుతున్న మాట వాస్తవం. దాని ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్న మాట వాస్తవం. సో ఈ వాస్తవాలన్నిటినీ నిజంగానే చర్చ జరగాల్సి వస్తే ఆ చర్చ అసెంబ్లీ వేదికగా జరగడం అనేటువంటిది చాలా సమంజసమైనటువంటి విషయం. కానీ దానికి ముందు నాంది పలికిందే ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మాట్లాడడం, ఎల్బీ స్టేడియం వేదికగా రావాలని చెప్పడం అనే వాక్యాన్ని ఇందాక ఉటంకించారు. ఎస్ సార్, ఎస్. ఇప్పుడు దాన్నే తీసుకుందామని అంటున్నారు ఆయన. కానీ గతం నుంచి మా పార్టీ నేతలను, మమ్మల్ని మేము అధికారం ఇంకా అంటే అధికారికంగా మేము అధికార పగ్గాలు చేపట్టక ముందే మా మీద సవాల్ విసిండ్రు, మమ్మల్ని ఛాలెంజ్ చేసిండ్రు, మమ్మల్ని దుర్భాషలు ఆడిండ్రు. ఇవన్నీ ఎక్కడ పోతాయి? మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి దూకుడు ఏంటంటే, ఆయన కొద్దిగా కంపారిటివ్లీ దూకుడు పొలిటీషియన్. మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు దూకుడుగా మాట్లాడతాడు ఆయన. అంటే బహిరంగ సభలో మాట్లాడినప్పుడు, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ అంటే జనరల్ గా మనం తెలంగాణ పాలిటిక్స్ లో కానీ లేకపోతే దేశ పాలిటిక్స్ లో కానీ ఏ నాయకుడు మాట్లాడినా పబ్లిక్ ను అట్రాక్ట్ చేసేటువంటి విధంగా మాట్లాడతారు. అది మోడీ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఆ ఫ్లోలోనే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ఫ్లోలో మాట్లాడిండు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే, అది ప్రభుత్వ సభ కంటే అది పార్టీ సభ. మొన్న జరిగినట్టు ఎల్బీ స్టేడియం నుంచి జరిగినట్టులో ఆయన పార్టీ ప్రతినిధిగా, ముఖ్యమంత్రి నో డౌట్ ఈ రాష్ట్రానికి మొత్తం, కానీ ఆయన పార్టీ సభ్యుడు కదా. మా పార్టీకి సంబంధించిన మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుతం మా పార్టీ నుంచి ఎమ్మెల్యే, మా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అని. కాబట్టి ఖార్గే గారి నేతృత్వంలో వారి సమక్షంలో జరిగినటువంటిది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క సభ. జనరల్లీ మా సభలో, మా కార్యకర్తల సభలో మాకు మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది కదండి, వాళ్ళకున్నట్టే. కాబట్టి మా వాడు డెఫినెట్ గా చాలా అఫెన్సివ్ గా మాట్లాడినాడు. దాన్ని సవాల్గా స్వీకరించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఏమంటే సవాలు కొత్త కాదు, ఈ దేశంలో కొత్త కాదు. అది బీజేపీ వాళ్ళు చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు చేసినారు, వివిధ పార్టీలు చేసినారు. అందరూ తొడలు కొడతా ఉంటారు, తెలిసిందే. సో అందరు తొడలు కొడతారు, కానీ అల్టిమేట్ గా చర్చ జరగాల్సింది మాత్రం ప్రజలు ఇచ్చిన వేదిక, అది అసెంబ్లీ వేదిక. ఇప్పుడు కూడా మేము సాధారణంగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం. అన్ని పార్టీల వాళ్ళు ఎవరు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందరు కూడా. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా ఫామ్ హౌస్ వదిలి ఇక్కడ ఈ హౌస్, ప్రజల హౌస్ కు రావాలని
మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. మా వాడు పెద్ద దూకుడుగా మాట్లాడిన మాట వాస్తవం, కానీ నేను కూడా తెలంగాణ ఉద్యమం, నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు కానీ రాజకీయాల్లో నేను కూడా ఉన్నాను, పార్టీ ప్రతినిధిగా ఉన్నాను, ప్రధాన కార్యదర్శి ఉన్నాను, ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక గత 12-11 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారే మా తర్వాత వచ్చినారు. సో కాబట్టి నేను ప్రతిపక్ష మిత్రులందరినీ కూడా, పెద్దలందరినీ కూడా అసెంబ్లీ వేదికకు మీరు రెడీ అయితే ఇమ్మీడియట్ గా, సరే ఇవాళ కాకుండా రేపు మామూలుగా వర్షాకాల సమావేశాలు అయినా వస్తాయి, లేదంటే ఒక ప్రత్యేక సమావేశం పెట్టి రైతుల కోసమే ఒక